హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్‌నైతే స్టార్ట్ చేసేద్దామండి. ఇదొచ్చేసి ఉదయం తీసిన వీడియో అనమాట. తెల్లవారి పావు తక్కువ 5 గంటల నుంచి నేను ఏమేం పనులు హడావిడి లేకుండా ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నానండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఈరోజు మార్నింగ్ అయితే నేను పావు తక్కువ 5కే లేచానండి. లేచి ఇంకా వెంటనే బ్రష్ అయితే చేసేస్తాను. చేసేసిన తర్వాత ఆ బయట వాకిలి అది ఊడ్చుకొని ముగ్గు పెట్టేసుకొని వచ్చేస్తానండి. ఇంకా బయట పని అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటానండి. అంటే నేను నైటు చేయననమాట. అంటే నేను వంట చేసినప్పుడు ఎప్పటికప్పుడే స్టవ్నైతే తడిగుడ్డ పక్కన పెట్టుకొని తుడుచుకుంటూ ఉంటాను కాబట్టి నాకు అంత జిడ్డు జిడ్డుగా అయితే ఉండదండి. నాకు ఎప్పటికప్పుడు క్లీన్గానే ఉంటుంది. అందుకని చెప్పేసి నేను తెల్లవారు లేచిన తర్వాతే గ్యాస్ స్టవ్ అలాగే కిచెన్ టాప్ కూడా క్లీన్ చేసుకుంటానండి. అదంతా తుడిచేసుకొని క్లీన్ చేసుకున్న తర్వాత ఇక పక్కనైతే వాటర్ పెట్టానన్నమాట తాగడానికి. మా పాప కూడా లేచి ఇంకా ట్యూషన్కి అయితే రెడీ అవుతుందండి. వేడి నీళ్ళు అయితే పెట్టాను. బ్రష్ చేసిన వెంటనే హాట్ వాటర్ అయితే తాగుద్దండి మా పాప. తాగేసిన తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసేసుకుంటుంది. 6 గంటలకే ట్యూషన్ కాబట్టి త్వరగా లేచి త్వరగా అయితే రెడీ అయిపోద్ది. ఈలోపు అయితే నేను ఇంకా పాలు కూడా కాచి రెడీగా ఉంచుతానండి. మా వారు కూడా లేచి ఇంకా బ్రష్ అయితే చేస్తున్నారండి. ఇంకా పాపకి పాలు ఇచ్చేసిన తర్వాత ఇంకా మాకు కూడా టీ అయితే పెట్టేసుకుంటున్నామండి. టీ పెట్టుకొని ఇంకా మా వారు నేను కూడా టీ తాగేసి నేనైతే వంట అయితే స్టార్ట్ చేసానండి. మా వారేమో వాకింగ్కి వెళ్ళిపోయారనమాట. నేను ఈరోజు బెండకాయ వేపుడును పప్పు బీరకాయ వండుతున్నానండి. ఈ బెండకాయలు అయితే నేను నిన్న నైటే పడుకునే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఉదయాన్నే మళ్ళీ హడావిడి అవుతుందని చెప్పేసి ఇంకా కాస్త లేట్ అవుద్ది కదా, బెండకాయలు కడుక్కొని తుడుచుకొని కొయ్యాలి కదా, ఇంకా లేట్ అవుద్దని చెప్పేసి రాత్రి చేసి ఇంకా కట్ చేసేసుకొని అలా పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఇంకా అలాగే చితక్కొట్టిన వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేగించుకున్న తర్వాత ఇంకా కట్ చేసుకున్న బెండకాయలు వేసేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసేసి అంతా కలుపుకొని మూత అయితే సైడ్కి పెట్టుకొని మనము మగ్గించుకోవాలండి. అలాగైతే నీరు పట్టకుండా చక్కగా పొడి పొడిలాడుతూ బాగుంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే నేను కందిపప్పు అయితే కడుక్కుంటున్నానండి. ఇది వచ్చేసి ఎర్ర కందిపప్పు అనమాట. ఇంకా నేను ఉదయాన్నే నానబెట్టడం అయితే మర్చిపోయాను. కానీ ఎర్ర కందిపప్పు త్వరగానే ఉడికిపోద్దండి. మనం ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నా చాలు. ఇంక ఇప్పుడైతే కందిపప్పు కడిగేసుకొని అందులోన కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని కొద్దిగా పసుపు ఇంకా తగినంత కారం కొద్దిగా చింతపండు వేసుకోవాలి. వేసేసుకొని అవి కొంచెం మునిగేంత వరకు వాటర్ పోసేసి మనము ఇంకా మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ ఎర్ర కందిపప్పు ఆరోగ్యానికి కూడా మంచిదండి. మామూలు నార్మల్ కందిపప్పు కంటే కూడా ఎర్ర కందిపప్పు చాలా మంచిదన్నమాట. ఇంకా ఒక పక్కనైతే కుక్కర్ కూడా పెట్టేసుకుంటున్నానండి. ఇంకా రోజు చారు కానీ పప్పు కానీ ఏదో కొద్దిగా ఉండాలన్నమాట. మాకు బాగా అలవాటండి. ఇంకా ఒక కర్రీ ఇలాగ వేపుడు ఏదన్నా చేసేసి చిన్నగా ఇంకేదన్నా పప్పు కానీ ఇంకా చారు కానీ కనీసం చింతపండు చారు ఉన్నా కూడా చాలన్నమాట. ఇంకా అట్లా ఏదో ఒకటి చేస్తానండి. ఇంక ఇప్పుడైతే బెండకాయ ముక్కలు మగ్గిన తర్వాత తగినంత కారం కూడా వేసేసుకొని మరి మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా మూత పెట్టి మగ్గించుకోవాలండి. మూత పెట్టకపోయినా పర్వాలేదు. అట్లా సైడ్కి పెట్టుకొని మనము మగ్గించుకుంటే చక్కగా కర్రీ అయితే మరి ముద్దలాగా అయిపోకుండా బాగుంటుంది. ఇంక ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిపోయింది. తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టేశానండి. ఇంకా మధ్యలో మనకి పప్పు ఉడికే మధ్యలో గ్యాప్ ఉంటుంది కాబట్టి ఆ టైంలోనే రైస్ కూడా కడిగేసి రెడీగా ఉంచుకుంటే వెంటనే ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసుకోవచ్చండి. ఇంక ఇప్పుడు బెండకాయ వేపుడు కూడా అయిపోయిన తర్వాత ఇంక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఉప్మా అయితే చేస్తున్నానండి. ముందైతే ఇంకా వంట పని చేసేసిన తర్వాత నేను లాస్ట్లోనే టిఫిన్లని తయారు చేస్తానన్నమాట.
ఈరోజు హెల్దీ ఉప్మా అయితే తయారు చేస్తున్నానండి. ఇది వచ్చేసి బియ్యపు రవ్వను ఇంకా పెసర రవ్వ అనమాట. అవి ఇవి కూడా పెసరపప్పు అలాగే బియ్యం కూడా కడిగి ఆరబెట్టేసుకొని బాగా ఆరిన తర్వాత మనము రవ్వలాగా ఆడించుకోవాలండి. లేదంటే మనం మిక్సీలో వేసుకొని అయినా మనము చేసుకోవచ్చు. కాకపోతే బియ్యము పెసరపప్పు కూడా బాగా ఎండబెట్టుకోవాలన్నమాట. బాగా ఆరకపోతే ఏమవుతుందంటే పురుగు పట్టేస్తుంది. మనము బాగా ఆరబెట్టి స్టోర్ చేసుకున్నామంటే ఒక 3 నెలలు 4 నెలల వరకు కూడా బాగుంటుందండి. బియ్యపు రవ్వతో పాటు ఇంకా పెసరపప్పు రవ్వ కూడా వాడుతున్నాం కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదండి. పిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. ఉప్మా ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందన్నమాట. ఇంకా పప్పులో మనకి ప్రోటీన్స్ కూడా మంచిగా అందుతాయి కాబట్టి ఇది హెల్త్ కూడా చాలా మంచిదనమాట. మరో పక్కనైతే ఇంకా పప్పు కూడా మనకి ఉడికిపోయిందండి. కాస్త సాల్ట్ వేసుకొని మెదిపేసుకొని పెట్టుకున్నానమాట. ఇంక ఇప్పుడు మా పాప అయితే ట్యూషన్ నుంచి వచ్చేసిందండి. తనకి ఇంకా టిఫిన్ పెట్టేస్తే టిఫిన్ చేసేసి ఇంకా బుక్స్ అవి సర్దుకోవడం ఆ పనులు అవి చేసుకుంటుందండి. ఇంకా నేనైతే ఇప్పుడు పప్పు అయితే తాలింపు పెడతానమాట. మా వారు ఇంకా వాకింగ్కి వెళ్ళి వచ్చేసారండి. వచ్చేసి ఇంకా స్నానానికి వెళ్ళారు. ఇంక ఇప్పుడైతే నేను పప్పు అయితే తాలింపు పెడుతున్నానండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, చితకొట్టిన వెల్లుల్లి, కాస్త ఇంగువ, కరివేపాకు వేసేసుకొని బాగా వేగనివ్వాలండి. తాలింపు ఎంత చక్కగా వేగితే సువాసన వచ్చేంత వరకు వేయించుకుంటేనే మనకి పప్పు అనేది కమ్మగా ఉంటుందన్నమాట. బాగా వేగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బీరకాయ పప్పునైతే అందులో వేసేసుకోవాలండి. చాలా బాగుంటుంది అనమాట. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంకా ఇక్కడితో నాకు వంట సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. బీరకాయ పప్పు అలాగే బెండకాయ వేపుడు ఇంకా ఉప్మా చేసేసి అంతా రెడీ అయిపోయిందండి. ఇవన్నీ వంట చేసుకుంటూ మధ్య మధ్యలోనే ఇంకా నీళ్లు పట్టుకోవడం అని, వాటర్ బాటిల్స్ కడుక్కోవడం అని, ఇంకేమైనా గిన్నెలు ఉంటే తోముకోవడం అని ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇంక ఇప్పుడైతే పాపకి క్యారేజ్ బ్యాగ్ అయితే సర్దేశానండి. ఇంకా ఈరోజు మార్నింగ్ రొటీన్ అయితే ఇలాగ ఉందండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.